హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అలసంద వడలని చూపిస్తున్నానండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినొచ్చు. అలసందలలో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలసంద వడలని ఈ విధంగా చేసినట్లయితే నూనె పీల్చకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ముందుగా అలసందలని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన అలసందలని చిల్లులు జల్లెడలోకి తీసుకొని నీళ్లు లేకుండా వార్చుకోవాలి. నీళ్లు బాగా తగ్గిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి. తడి అనేది అసలు ఉండకూడదు. తడి తడిగా ఉన్నట్లయితే నూనె పీల్చేస్తాయి. ఈ విధంగా బరకగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చిని వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా బరకగా రుబ్బుకునైనా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో నీటి శాతం ఉంటుంది కాబట్టి పిండి జారైపోకుండా బాగా నొక్కి పెట్టి కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయండి. ఇలా కలుపుకుని చేతికి ఉండయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. పిండి కరెక్ట్గా ఉన్నట్లండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తీసుకున్న మూకుడికి తగినట్లుగా వడలను వేసుకుని 2 వెంపులా మంచి రంగు వచ్చే విధంగా వేపి తీసుకోవాలి. ఇవి ఉత్తిగా తిన్నా చాలా బాగుంటాయండి. ఎటువంటి చట్నీలు అవసరం లేదు. ఇదే విధంగా మిగిలినవి కూడా వేపి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటితోటే తీపి గారెలు కూడా తయారు చేసుకోవచ్చు. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. చూశారు కదండి, ఎంతో సులభంగా అలసంద వడలని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. 1కి 4 తింటారు, అంత రుచిగా ఉంటాయి. అలసందలతోటి చేసిన చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.